హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. గ్రూప్ డి కి సంబంధించిన జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు సెషన్ లో బయాలజీ పార్ట్ 2 అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే బయోలో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, వెళ్ళి టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ రోజు సెషన్ లో మన ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్ లేయింగ్ మ్యామల్? కింద వాటిల్లో గుడ్లు పెట్టే క్షీరాదము ఏది అంటున్నాడు. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ మ్యామల్, క్షీరాదము అంటే మీనింగ్ ఏంటి, మ్యామల్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వేటికైతే బాడీ పైన హెయిర్ అండ్ ఫర్, ఓకేనా, జుట్టు అండ్ రోమాలు దేనికైతే ఉంటుందో దాన్ని మనం మ్యామల్ అంటాం. లేదా బ్రీస్ట్ ఫీడింగ్, ఓకేనా, పిల్లలకి ఏదైతే బ్రీస్ట్ ఫీడింగ్ ద్వారా మిల్క్ ప్రొవైడ్ చేస్తారో సో దాన్ని మనం మ్యామల్ అని పిలుస్తాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ గివింగ్ బర్త్ టు ద డైరెక్ట్ బేబీ, ఓకేనా, యంగ్ వన్స్ కి ఏదైతే బర్త్ ని ఇస్తారో సో వాటిని మ్యామల్స్ అంటాం అనమాట. సో ఆల్మోస్ట్ మ్యామల్స్ అన్ని డైరెక్ట్ యంగ్ వన్స్ కి బర్త్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎక్సెప్ట్ ఒకటి తప్ప, అదేంటి అంటే డక్ బిల్డ్ ప్లాటిపస్ అనే ఒక ఆర్గానిజం ఉందన్నమాట. డక్ బిల్డ్ ప్లాటిపస్. సో ఈ మ్యామల్ ఏంటి అంటే బర్త్ మాత్రం డైరెక్ట్ యంగ్ వన్స్ కి, ఓకేనా, త్రూ ఎగ్ ద్వారా బర్త్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి ఆ మ్యామల్ అనేది మనకు అడిగాడు ఇక్కడ. సో ఉన్న అన్ని మ్యామల్స్ లో ఎగ్ ద్వారా బేబీని పుట్టే అనిమల్ ఏంటి అంటే దట్ ఈస్ ద డక్ బిల్డ్ ప్లాటిపస్. ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ బి. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రాబిట్, ఓకేనా, రాబిట్ కూడా మనకు డైరెక్ట్ యంగ్ వన్స్ ఇస్తుంది అనమాట. సో నాట్ రాబిట్. అండ్ ద క్యాంగ్రూ కూడా వెరీ అండర్ డెవలప్డ్ బేబీ, ఓకేనా, అంటే ఇంకా డెవలప్ అవ్వని బేబీకి బర్త్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇస్ ఆల్సో డైరెక్ట్ టు యంగ్ వన్స్. సో కాంగ్రూ కూడా కాదు. అండ్ ద డక్ ఎగ్ లేయింగ్, కానీ మనకి అడిగింది ఏంటి? మ్యామల్స్, ఓకేనా, కానీ మనకి డక్ ఏంటి? బర్డ్. కాబట్టి ఆప్షన్ సి కాదు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, ప్లాటిపస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్? ఉన్న వాటిలో మ్యాక్రోన్యూట్రియంట్ ఏది కాదు? సో ఫస్ట్ మ్యాక్రోన్యూట్రియంట్ అంటే ఏంటి? యాక్చువల్గా మన న్యూట్రియన్స్ ని 2 టైప్స్ లో చెప్పుకుంటాం అనమాట. పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని 2 టైప్స్ లో చెప్తాం. వన్ ఈజ్ మ్యాక్రోన్యూట్రియంట్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్. సో మ్యాక్రోన్యూట్రియంట్ అంటే ఏంటి అంటే మన బాడీకి ఏదైతే ఎక్కువ మొత్తంలో న్యూట్రిషన్స్ కావాలో వాటిని మనం మ్యాక్రోన్యూట్రియంట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఏమేమి వస్తాయి మ్యాక్రోన్యూట్రియంట్ లో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ద ఫ్యాట్స్. సో ఈ 3 మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. మనం తీసుకున్న ఫుడ్ లో ఎక్కువ మొత్తంలో తీసుకున్న న్యూట్రియంట్స్ ఇవే అనమాట, మన బాడీకి కావాల్సినవి కూడా. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే వెరీ స్మాల్ క్వాంటిటీస్, ఓకే, అతి తక్కువ క్వాంటిటీస్ లో తీసుకునేవి ఏంటి అంటే దట్ ఈస్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, ఈ 2 అనమాట. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఉన్న వాటిలో ఏది మ్యాక్రోన్యూట్రియంట్ కాదు అన్నాడు. సో వైటమిన్స్ మ్యాక్రోన్యూట్రియంట్ ఏంటి? మైక్రోన్యూట్రియంట్. సో ఏది కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. మరి నెక్స్ట్ ఫ్యాట్ నేను మ్యాక్రోన్యూట్రియంట్ అని చెప్పా. అమైనో యాసిడ్స్, నేను ఇక్కడ అమైనో యాసిడ్స్ చెప్పలేదు కానీ ఏం చెప్పా? ప్రోటీన్స్ చెప్పా. మనకి ప్రోటీన్ ఫామ్ అవ్వాలి అంటే ఏం కావాలి అంటే దట్ ఈస్ ద అమైనో యాసిడ్స్. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్, అంటే అమైనో యాసిడ్స్ ని యూజ్ చేసుకొని ప్రోటీన్స్ అనే ఫామ్ అవుతాయి అనమాట. అమైనో యాసిడ్స్ అన్ని కలిస్తే, గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కలిస్తే ప్రోటీన్స్ అంటాం. అందుకే అమైనో యాసిడ్స్ ఏమంటా అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ తయారీకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అమైనో యాసిడ్ కూడా మ్యాక్రోన్యూట్రియంటే. అండ్ కార్బోహైడ్రేట్ కూడా మ్యాక్రోన్యూట్రియంట్స్ లో చెప్పా. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, వైటమిన్స్ అనేది మ్యాక్రోన్యూట్రియంట్ కాదు. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The portion of DNA that provides protein information is called, ఓకేనా. సో DNA లో ఏ పోర్షన్ అంటే ఏ పార్ట్ అనేది ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటున్నాడు అనమాట. ఓకేనా, ప్రోటీన్ సమాచారాన్ని అందించే డిఎన్ఏ భాగాన్ని డాష్ అంటారు. ఏ డిఎన్ఏ భాగం అనేది ప్రోటీన్ సమాచారం ఇస్తుంది అని చెప్పి అని. సో చూడండి, సో అది ఏంటి అంటే క్రోమోజోమ్. ఫస్ట్ క్రోమోజోమ్ ఉంది. క్రోమోజోమ్ అంటే ఏంటి? ఏదైతే డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తో కలిసి ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, ఒక దారం వంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోమోజోమ్స్. ఓకేనా, సో క్రోమోజోమ్ అయితే కాదు. అండ్ దెన్ న్యూక్లియస్, ఓకేనా, న్యూక్లియోలస్. ఓకే, న్యూక్లియోలస్ అంటే ఏంటి అంటే ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది రైబోజోమ్స్. ఓకేనా, అంతే తప్ప డైరెక్ట్ ప్రోటీన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దానికి అయితే కాదు. అండ్ ద న్యూక్లియస్ ఆల్ ఓవర్ ద సెల్, ఏదైతే కణం ఉంటుందో దానికి ఎంటైర్ కంట్రోల్ ఓవర్ అదంతా చూసుకునేది న్యూక్లియస్ అనమాట. సో ఇది కూడా కాదు. సో ఇన్సైడ్ దిస్ న్యూక్లియస్ మనకు డిఎన్ఏ అనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ జీన్, ఎస్, ఏదైతే డిఎన్ఏలో జన్యువు అంటాం అనమాట. ఇదేం చేస్తుంది అంటే గివింగ్
ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొడ్యూస్ పర్టికులర్ ప్రోటీన్. ఓకేనా, ఒక పర్టికులర్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటి అంటే దట్ ఈస్ ద జీన్. ఓకేనా, జన్యువు. సో ఏంటి, ఏ పోర్షన్ ఆఫ్ ది డిఎన్ఏ మనకి ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటారు. ఏంటది? ఆప్షన్ డి, జీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జన్యువు అనేది కరెక్ట్ అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నాం ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్కి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీకు సో వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడ మీరు లోలో ఉన్నారు, ఎక్కడ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఎవ్రీ వీకెండ్ మీకు గైడెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అండ్ ఎవరికైనా కంప్లీట్ బయాలజీ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్లో మన ఇన్స్టిట్యూట్ యాప్ ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని బయాలజీ క్లాస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ 299 రూపీస్కి మీకు ఎంటైర్ బయాలజీ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ వాజ్ రిటర్న్ బై. ఓకేనా, సో ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనే ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్ ని రాసింది ఎవరు? ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనేది దేని గురించి అంటే ఓకేనా, త్రూ ఎవల్యూషన్. ఓకే, ఏదైతే ఎవల్యూషన్ ఉందో దాని గురించి, అంటే భూమి ఎలా పుట్టింది, ఒక ఆర్గానిజం ఎలా పుట్టింది, అసలు ఏంటి. ఓకేనా, సో ఎంటైర్ ఎవల్యూషన్ గురించి అనమాట. సో దీన్ని ఫస్ట్ టైం మనం కనిపెట్టింది ఎవరు అంటే దట్ ఈస్ ద చార్లెస్ డార్విన్ అనమాట. సో దేని ద్వారా ఈ ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనేది రాశారు అంటే సో త్రూ న్యాచురల్ సెలెక్షన్స్. ఓకే, సో న్యాచురల్ సెలెక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనే బుక్ అనేది రాశారనమాట. సో రాసిన వ్యక్తి ఎవరు? సో ఫస్ట్ వన్ జీన్ బాప్టిస్ట్ డి లామార్క్, నో ఇతను కాదు. అండ్ జాన్ బర్డన్, ఇతను కూడా కాదు. ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కార్ల్ లినియస్ కూడా కాదు. కార్ల్ లినియస్ ఇస్ నోన్ యాజ్ ఫర్ టాక్సానమీ. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ వాటికి. సో స్పీషియస్ గురించి చెప్పింది ఎవరు అంటే దట్ ఈస్ ఆప్షన్ సి చార్లెస్ డార్విన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The organ which have different basic structure but are similar in appearance and have similar functions. ఓకేనా, చూడండి క్వశ్చన్ ఏం అడిగాడు. ఓకేనా, సో బేస్డ్ అపాన్ ద విచ్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ అని చెప్పి చూడండి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉందంట అండ్ సిమిలర్ ఫంక్షన్ ఉందంట. ఓకేనా, సో వీటిని మనం 2 types ఆఫ్ ఆర్గాన్స్ చెప్పుకుంటాం అనమాట. వన్ ఈస్ హోమోలోగస్ ఆర్గాన్ అండ్ సెకండ్ టైప్ ఈస్ అనాలోగస్ ఆర్గాన్. సో హోమోలోగస్ ఆర్గాన్ అంటే ఏంటి అంటే సేమ్ స్ట్రక్చర్ అనేది ఒకే రకంగా ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ద ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ద ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫంక్షన్ ఏమో డిఫరెంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం హోమోలోగస్ అంటాం. బట్ అనాలోగస్ వచ్చేసరికి ద స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ స్ట్రక్చర్ ని చూస్తాం అండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సేమ్ ఫంక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హోమోలోగస్ ఆర్గాన్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, విచ్ ఇస్ ఎ బ్యాట్ వింగ్ అండ్ ఎ హ్యూమన్ హ్యాండ్. రెండు స్ట్రక్చర్స్ ఒకలాగే ఉంటాయి. ఓకేనా, ద అరేంజ్మెంట్ ఆఫ్ ది బోన్స్ గాన్, బట్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్. బ్యాట్ వింగ్ దేనికి యూటిలైజ్ చేస్తారు? ఫర్ ఫ్లైయింగ్. హ్యూమన్ హ్యాండ్స్ ఫర్ వాకింగ్. ఓకేనా, ఫంక్షన్స్ డిఫరెంట్ బట్ ది స్ట్రక్చర్ ఇస్ సేమ్. అలా హోమోలోగస్ ఆర్గాన్స్ అంటాం. ఓకేనా, అదే అనాలోగస్ ఆర్గాన్స్ వచ్చేసరికి ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వేల్ యొక్క ఫ్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ లియోబర్డ్ యొక్క టైల్ ఏదైతే ఉందో అది. ఓకేనా, డిఫరెంట్ స్ట్రక్చర్స్ బట్ ద ఫంక్షన్ ఇస్ సేమ్. రెండు స్విమ్మింగ్ కి యూటిలైజ్ చేస్తాం అనమాట. సో ఇలా స్ట్రక్చర్ ఒకేలా ఉండి ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంటే దట్ ఈస్ ద హోమోలోగస్. స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉండి ఫంక్షన్ ఒకేలా ఉంటే దట్ ఈస్ ద అనాలోగస్. మనకి ఏం అడిగాడు? స్ట్రక్చర్ డిఫరెంట్ అండ్ సిమిలర్ ఫంక్షన్ అంటే ఏంటి? అనాలోగస్ ఆర్గాన్స్. ఓకేనా, అనాలోగస్ నాట్ ది హోమోలోగస్. ఫాసిల్స్ అంటే తెలుసు, విచ్ ఇస్ నోట్ టు బి ద ఎవిడెన్సెస్. అంటే ఇంతకు ముందు ఆర్గానిజం ఉన్నాయి అనే ఎవిడెన్సెస్ ఏమంటామంటే దట్ ఈస్ ద ఫాసిల్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి, అనాలోగస్ ఆర్గాన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If the number of chromosomes in human is 46, then how many chromosomes are present in the somatic cells of humans? Okay na, normal ga number of chromosomes 46 అయితే సో somatic cells లో ఎన్ని chromosomes ఉంటాయి అంటారు. ఓకేనా, somatic cells అంటే which is nothing but the body cells అన్నమాట. somatic cells ని మనం బాడీ సెల్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట, విచ్ ఇస్ ద స్కిన్ సెల్స్ అలా అనమాట. సో ఎన్ని అయితే క్రోమోజోమ్స్ ఉన్నాయో 46 ఉన్నాయంటే హియర్ ఆల్సో హ్యాస్ ద 46 క్రోమోజోమ్స్. ఓకేనా, అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, 46 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ బయాలజీ? సో డిఎన్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఓకేనా, సో ఎక్కువగా అడుగుతుంది రైల్వేలో, సో గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ డిఆక్సీ రైబో
న్యూక్లిక్ యాసిడ్. సో దీన్నే డబల్ హెలికల్ స్ట్రక్చర్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. డబల్ హెలికల్ స్ట్రక్చర్, సో విచ్ క్యారీస్ ది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఇలా డబల్ హెలికల్ స్ట్రక్చర్ లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ డు నాట్ వర్క్ ఫాస్ట్, నో. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, ఎస్. ఆప్షన్ బి. అండ్ రిమైనింగ్ డిస్టల్, నో. డిజైనేటెడ్ నేషనల్ అథారిటీ, నో. సో డిఎన్ఏ అంటే ఏంటి అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఇలా స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది చేస్తుంది అనమాట. మధ్య బాండ్ ఫార్మేషన్ కూడా ఉంటాయి. సో ఐడినైన్, గాయినైన్, సైటోసిన్ అలాంటి వాటితో, న్యూక్లిక్ యాసిడ్ తో, న్యూక్లియోటైడ్స్ తో. And next double helical structure ante that is the full form deoxyribonucleic acid. Let's see the next question. Sclerenchyma is made up of, okay. Sclerenchyma అనే ఒక టిష్యూ అనేది దేని ద్వారా తయారవుతుంది అంటున్నాడు, ఓకేనా. సో చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో వైట్ బ్లడ్ సెల్స్, అసలు వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఎక్కడ ఉంటాయి, యానిమల్స్ లో ఉంటాయి, ఓకేనా. విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ప్లాంట్ టిష్యూస్, ఓకేనా. స్క్లీరెన్కైమా అనేది మనకి ఏంటి అంటే దిస్ ఈస్ ద ప్లాంట్ టిష్యూ అనమాట. సో మనకి ఇచ్చిన వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి అంటే ఏవైతే యానిమల్స్ లో ఉంటాయి అవి. సో ఆప్షన్ 1 కాదు. అండ్ డెడ్ సెల్స్, ఎస్. స్క్లీరెన్కైమా ఏదైతే ఉందో దీంతో తయారవుతుంది అంటే డెడ్ సెల్ తో తయారవుతుంది అనమాట, ఓకేనా. విచ్ ఈస్ మేడప్ ఆఫ్ డెడ్ సెల్స్, మృత కణాలు అంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే విచ్ ఈస్ గివింగ్ ద హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ అనమాట. ఒక హార్డ్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. విచ్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు ద ప్లాంట్. ప్లాంట్ కి ఒక సపోర్ట్ లా ఉంటుంది అనమాట. సపోర్ట్ టు ద ప్లాంట్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, డెడ్ సెల్స్. మళ్ళీ ఆర్బిసి సెల్స్, ఆర్బిసి సెల్స్ ఎక్కడ ఉంటాయి, మళ్ళీ యానిమల్స్ లో ఉంటాయి అనమాట, ఎర్ర రక్త కణాలు, ఓకే. కాంప్లెక్స్ సెల్స్, స్క్లీరెన్కైమా కాంప్లెక్స్ సెల్స్, ఓకేనా. కానీ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ దేంతో తయారవుతుంది అంటే డెడ్ సెల్స్ తో తయారవుతుంది, ఓకేనా. అవి ఎలా ఉన్నాయంటే కాంప్లెక్స్ అని చెప్తాం. సో ఆప్షన్ బి ఇస్ ద మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ అనమాట, మృత కణాలు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ డ్యూ టు డాష్ టిష్యూ, ఓకేనా. సో నిన్న పార్ట్ 1 లో క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది టిష్యూ గురించి మాట్లాడాం, ఓకేనా. సో ప్లాంట్స్ లో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. దట్ ఈస్ కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, పారెన్కైమా. ఇలా ఒక 3 టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఉంటాయి అనమాట, ఓకేనా. సో 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. కోలెన్కైమా ఏదైతే వచ్చేసరికి విచ్ ఇస్ గివింగ్ ద ఫ్లెక్సిబిలిటీ, ఓకే. అంటే యంగ్ ప్లాంట్స్, ఓకే, అప్పుడే పెరుగుతున్న మొక్క ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్లెక్సిబిలిటీకి గ్రోత్ కి హెల్ప్ఫుల్ చేసేది కోలెన్కైమా అనమాట, ఓకేనా. ఫ్లెక్సిబిలిటీ టు యంగ్ ప్లాంట్స్ అనమాట. సో స్క్లీరెన్కైమా వచ్చేసరికి, ఓకే, విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్. ఆ ప్లాంట్ అనేది దృఢంగా ఉండడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ చేసేది ఏంటి అంటే స్క్లీరెన్కైమా. అండ్ పారెన్కైమా విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టోరేజ్, ఓకేనా. ప్లాంట్ ఫుడ్ కానీ వాటర్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి ఏంటి అంటే పారెన్కైమా. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, కోలెన్కైమా, విచ్ ఇస్ నాట్ టు బి ద ఆప్షన్ సి. మా రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి, ఓకేనా. విచ్ ఇస్ ద జైలం. జైలం దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, ఓకేనా. వాటర్, నీరు కానీ మినరల్స్ కానీ వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి పంపించడానికి హెల్ప్ఫుల్ చేసేది జైలం. అండ్ స్క్లీరెన్కైమా ఇందాక చెప్పా, స్క్లీరెన్కైమా విచ్ ఇస్ హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ అని చెప్పి హార్డ్ స్ట్రక్చర్ ని ఇస్తుంది ప్లాంట్ కి. అండ్ నెక్స్ట్ ఫ్లోయం విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రిషన్స్, ఓకేనా. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే ప్లాంట్ లాగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫ్లోయం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఏది ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, కోలెన్కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్, ఓకేనా. సో నిన్న మనం డిస్కస్ చేసిన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అడిగాడు, ఓకేనా. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్, ఓకేనా. ఫాసిల్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఇంటర్లింక్డ్. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం అడిగాడు, ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అంటే ఇంతకు ముందు ఎవాల్యూట్ అయినప్పుడు ఏ అయితే ఆర్గనిజమ్స్ ఉన్నా అవి ఉన్నాయి అని చెప్పి ఎవిడెన్సెస్ ని మనం ఏమని పిలుస్తాం, ఓకేనా. సో నథింగ్ బట్ దట్ ఈస్ ద ఫాసిల్స్, ఓకేనా. ఫాసిల్ చెప్పాం. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ అంటే దట్ ఈస్ పాలియంటాలజీ స్టడీ అంటాం అనమాట. ఒకప్పుడు ఆర్గనిజమ్స్ ఉన్నాయి అని చెప్పి అని వాటిని ఫాసిల్స్. మరి రివర్ బేసిన్ అంటే విచ్ ఇస్ ద జియోగ్రాఫికల్ ఏరియా. సో రివర్ బేసిన్ కాదు. అండ్ నెక్స్ట్ సీబెడ్, సీబెడ్ కూడా మనం ఎక్కడ ఫాసిల్స్ అని చెప్పం, అంటే ఎవిడెన్సెస్ కింద ఎప్పుడు కన్సిడర్ చేయం. అండ్ రాక్స్, రాక్స్ పైన ఫాసిల్స్ ఉంటాయి అంటే అచ్చులు ఉంటాయి అనమాట. సో దాన్ని మనం ఫాసిల్ అంటామే తప్ప బట్ రాక్స్ ఇస్ నాట్ ది కరెక్ట్ వర్డ్. ఏది యాక్యురేట్ ఆన్సర్ అంటే దట్ ఇస్ ఆప్షన్ బి, ఫాసిల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్ హ్యాస్ స్మాలెస్ట్ ఇంటెస్టైన్. కింద జంతువుల్లో దేనికి చిన్న ప్రేగు కలిగిన జంతువు ఏది అని అడుగుతున్నాడు, ఓకే. నా చూడండి, స్మాలెస్ట్ ఇంటెస్టైన్. సో ఏ ఆర్గానిజమ్స్ కి స్మాలెస్ట్ ఇంటెస్టైన్ ఉంటుందంటే ఏ యానిమల్స్ అయితే మీట్ ఎక్కువగా తింటాయో, ఓకేనా. సో యానిమల్స్ విచ్ టేక్ మీట్
ఏవైతే మీట్ ని తీసుకుంటాయో దోస్ యానిమల్స్ హ్యావ్ స్మాలెస్ట్ ఇంటెస్టైన్. ఎందుకు స్మాలెస్ట్ ఇంటెస్టైన్ ఉంది అంటే సో మీట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ అనమాట, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి దర్ ఇస్ నో రిక్వైర్డ్ లార్జ్ ఇంటెస్టైన్. సో సో లార్జ్ ఇంటెస్టైన్ అనేది అవసరం లేదు. ఓకేనా, ఏవైతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాయో, ఓకేనా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకునే ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్గనిజమ్స్ రిక్వైర్డ్ లాంగర్ ఇంటెస్టైన్. సో ఎందుకు ప్లాంట్ బేస్డ్ తీసుకున్న వాళ్ళకి లాంగర్ ఇంటెస్టైన్ కావాలి అంటే బికాస్ ప్లాంట్ బేస్డ్ లో మనకి ఏముంటుంది అంటే దట్ ఈస్ ద సెల్యులోజ్ ఈజ్ మోర్ అనమాట. ఏదైతే సెల్యులోజ్ ఉందో అది యానిమల్ కి డైజెస్ట్ అవ్వడం కష్టం కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఏ లాంగర్ ఇంటెస్టైన్ అనమాట. అది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఏ లాంగర్ ఇంటెస్టైన్. సో విచ్ ఈస్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే వీ కెన్ సే దట్ హెర్బివోర్స్ అండ్ ద కార్నివోర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం, కవ్ అనేది ఏంటి, మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటుంది అంటే దీనికి చిన్నది ఉండదు. మనకి ఏమడిగాడు, స్మాల్ ఇంటెస్టైన్ అడిగాడు. సో కవ్ కాదు. అండ్ ద ర్యాబిట్ కూడా ఏం చేస్తుంది మనకి, ఓకేనా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటుంది అంటే దీనికి కూడా మనకి లాంగర్ ఇంటెస్టైన్ ఉంటుంది కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ కాదు. ఈవెన్ ద గోట్ కూడా మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ గడ్డే తింటుంది కాబట్టి ఈవెన్ డి కూడా కాదు. ఇంకేంటి, లయన్ ఏం చేస్తుంది, వేరే యానిమల్స్ ని చంపి తినేస్తుంది అంటే మీట్ తింటుంది. సో దీనికి అంత పెద్ద ఇంటెస్టైన్ అవసరం లేదు, స్మాల్ ఇంటెస్టైన్ అంటే సరిపోతుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి, లయన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see the next question. Dash are analogous organs. ఇందాకల ప్రీవియస్ క్వశ్చన్ లోనే చెప్పా. There are how many types of organs? 2 types of organs అని చెప్పా. Okay, which is known to be the homologous and analogous. Okay, homologous అంటే ఏంటి? Okay, which is having the same structure and different function. దేనికైతే సేమ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోలోగస్. అనాలోగస్ అంటే దేనికైతే డిఫరెంట్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ సేమ్ ఫంక్షన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనాలోగస్ ఆర్గాన్స్. ఓకే, సో చూడండి మనకి ఇచ్చిన వాటిలో లాబ్స్టర్ టైల్ అండ్ వేల్ ఫ్లూక్స్. ఓకేనా, లాబ్స్టర్ టైల్ ఏంటి అంటే ఓషన్ లో ఉంటుంది కదా, దాని టైల్ అండ్ ఫ్లూక్స్ వీటికి ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ రెండు వాటిని దేనికి యూటిలైజ్ చేస్తారు అంటే ఫర్ స్విమ్మింగ్. రెండు ఒకదానికి యూటిలైజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం, విచ్ ఈస్ నోన్ టు బి ద సిమిలర్ ఫంక్షన్. ఒకటే స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంది, ఫంక్షన్ సిమిలర్ గా ఉంది. అనలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ స్ట్రక్చర్ సిమిలర్ ఫంక్షన్స్. సో సంబంధించినవి ఏంటి అంటే ఆప్షన్ ఏలోనే ఉంది, రెండు స్ట్రక్చర్స్ డిఫరెంట్ కానీ స్విమ్మింగ్ కే యూటిలైజ్ చేస్తారు టైల్ కానీ. ఈ వేల్ ఫ్లూక్స్ అంటే ఏంటి అంటే వేల్ పక్కన సైడ్స్ ఉంటాయి కదా ఇలా, సో ఇలా వేల్ కి ఉంటాయి కదా, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వేల్ ఫ్లెక్స్. అండ్ వింగ్స్ ఆఫ్ బ్యాడ్స్ అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ వెల్స్. వింగ్స్ ఆఫ్ బ్యాడ్స్, ఫ్లిప్పర్స్ ఆఫ్ వేల్స్ అనేవి సో స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, బట్ ద ఫంక్షన్ ఈస్ డిఫరెంట్. స్ట్రక్చర్స్ ఏమంటే ఏంటి, హోమోలోగస్. మనకు అడిగింది ఏంటి, అనాలోగస్, కాబట్టి ఆప్షన్ కాదు. అండ్ ద ఫుట్ ఆఫ్ ఫ్రాగ్ అండ్ ద ఫ్లిప్పర్స్ ఆఫ్ డాల్ఫిన్. ఓకే, ఈవెన్ ఫుట్ ఆఫ్ ది డాగ్ అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ ది డాల్ఫిన్ కూడా కదా. చూడండి మనకి సిమిలర్ ఫంక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as అనాలోగస్. డాగ్ ఫుట్ దేనికి యూటిలైజ్ చేస్తుంది, ఫర్ వాకింగ్. ఓకేనా, ఫ్లిప్పర్స్ ఆఫ్ డాల్ఫిన్ దేనికి యూటిలైజ్ చేస్తుంది, స్విమ్మింగ్. అంటే ఫంక్షన్ డిఫరెంట్ కాదు. హ్యూమన్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆఫ్ బుల్. ఫీట్ ఆఫ్ బుల్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ అంటే బుల్ యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో నడవడానికి యూటిలైజ్ చేస్తారు. అండ్ ద హ్యూమన్ హ్యాండ్స్ ఫర్ ద వర్కింగ్. రెండు కూడా సేమ్ ఫంక్షన్ కాదు, సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయంటే కాదు. వేటికైతే సేమ్ ఫంక్షన్స్ ఉంటాయో వాటిని అనాలోగస్ అంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని ఎవరినంట? ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద టాక్సానమీ అంటే విచ్ ఇస్ ద క్లాసిఫికేషన్ అంటే బేస్డ్ అపాన్ ఐడెంటిఫికేషన్ బట్టి. ఓకే, సో వాటన్నిటి బట్టి ఏదైతే క్లాసిఫై చేస్తామో దట్ ఈస్ నోన్ టు బి ద టాక్సానమీ. ఫస్ట్ టైం టాక్సానమీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ ద లినియస్ సైంటిస్ట్ అనమాట. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఇతను టాక్సానమీ కాదు, హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ దట్ నోమెన్క్లేచర్. ఓకేనా, ఆర్గానిజమ్స్ కి పేరు పెట్టాలి అని చెప్పి నోమెన్క్లేచర్ ని కూడా పెట్టారు. వాట్ ఈస్ దట్, దట్ ఈస్ ద బైనామియల్ నోమెన్క్లేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైనామియల్ నోమెన్క్లేచర్ అంటే బై అంటే రెండు, నోమెన్క్లేచర్ అంటే పేరు పెట్టాం. ఏ ఆర్గనిజమ్స్ కి మనం పేరు పెట్టినా ఇట్ షుడ్ బి ఇన్ ద 2 నేమ్స్. ఓకేనా, అది ఖచ్చితంగా 2 నేమ్స్ లో ఉండాలన్నమాట. వాట్ ఆర్ దోస్ 2 నేమ్స్ అంటే వన్ ఈస్ జీనస్ నేమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ స్పీషియస్ నేమ్. సో వాట్ ఈస్ ద జీనస్ నేమ్, వాట్ ఈస్ ద స్పీషియస్ నేమ్ అంటే విచ్ ఈస్ నోన్ టు బి ద హోమోసెపైన్స్. సో హోమోసెపైన్స్ అంటే ఏంటి, హ్యూమన్స్. సో హ్యూమన్స్ కి సైంటిఫిక్ గా నేమ్ పెట్టాలంటే ఎలా పెట్టారు, హోమోసెపైన్స్ రెండు పేర్లతో పెట్టారా లేదా, హోమో అండ్ ద సెపైన్స్. దిస్ షుడ్ బి ద జీనస్ అండ్ దిస్ ఈస్ ద స్పీషియస్. ఓకేనా, దెర్ ఆర్ మెనీ మోర్ ఆర్గనిజమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్. టైగర్ కి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే పాంథరా టైగ్రిస్.
సో విచ్ ఈస్ ద 2. సో జీనస్ అండ్ ద స్పీషియస్. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే లినియస్. సో అతన్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటాం. హూ ఇస్ దట్ అంటే ఆప్షన్ సి కర్ల్ లినియస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డాష్ అకర్స్ ఇన్ ఆంఫిబియన్స్ అండ్ మోస్ట్ రెప్టైల్స్. ఓకే, కింద ఇచ్చిన వాటిలో ఉభయచారులు మరియు చాలా సరీసృపాల్లో కలిగిన గుండె రూపం ఏమిటి? ఓకేనా, ఆంఫిబియన్స్ లో కానీ రెప్టైల్స్ లో కానీ ఆర్ ఉభయచారులో కానీ సరీసృపాల్లో కానీ ఉండే గుండె ఎలాంటిది అంటున్నారు. ఓకేనా. సో చూడండి, సో బేస్డ్ అపాన్ ది ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్ మనం హార్ట్ టైప్ చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ కి ఎన్ని ఛాంబర్స్ హార్ట్ అంటే దట్ ఈస్ 2 ఛాంబర్డ్ హార్ట్. అండ్ నెక్స్ట్ ఆంఫిబియన్స్ కానీ రెప్టైల్స్ కానీ ఓకే ఉభయచారులు కానీ ఆరు సరీసృపాలు కానీ ఏవైతే ఉన్నాయో దోస్ హ్యావింగ్ ద 3 ఛాంబర్డ్ హార్ట్. అండ్ నెక్స్ట్ రెప్టైల్స్ ఎక్సెప్ట్ ఒక కేస్ ఎక్స్పెక్ట్ ఉందన్నమాట. వాట్ ఈస్ దిస్ ఎక్సెప్ట్ అంటే క్రోకోడైల్ ఏదైతే ఉందో క్రోకోడైల్, ఎయిల్స్, బర్డ్స్ అండ్ ది మ్యామల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దోస్ హ్యావింగ్ ది 4 ఛాంబర్డ్ హార్ట్. సో మనకు అడిగింది ఏంటి? ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ వీటికి ఎన్ని అంటే దట్ ఈస్ ద 3 ఛాంబర్డ్ హార్ట్. సో చూడండి, సింగిల్ లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఎస్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సింగిల్ ఎక్కడ ఉండదు. ఓకేనా, ద లీస్ట్ ఏంటి అంటే 2 ఛాంబర్డ్ హార్ట్, సింగిల్ ఛాంబర్డ్ హార్ట్ ఉండదు. డబుల్ ఛాంబర్డ్ ఎస్ ఫిషెస్ లో ఇది, నాట్ ఇన్ ఆంఫిబియన్స్. 4 ఛాంబర్డ్ హార్ట్ ఫర్ ది మ్యామల్స్, బర్డ్స్ అలాంటి వాటికి. సో ఈవెన్ ఆంఫిబియన్స్ కి రెప్టైల్స్ కి కాదు. సో వాట్ ఈస్ ఆంఫిబియన్స్, వాట్ ఈస్ రెప్టైల్స్? ఆంఫిబియన్స్ అంటే ఏంటి అంటే విచ్ కెన్ లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ మీద వాటర్ మీద నివసించే ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆంఫిబియన్స్. ఫ్రాగ్, క్రొకడైల్ ఇవి. ఓకేనా. రెప్టైల్స్ అంటే ఏంటి అంటే నేల మీద పాకేవి అనమాట, లైక్ స్నేక్, ఓకే, లిజర్డ్, ఓకే, ఏవైతే పాకే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రెప్టైల్స్. ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్ లేయింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ నోన్ యాజ్. ఓకేనా, గుడ్డు ద్వారా జన్మనిచ్చే ఆర్గనిజమ్స్ ని ఏమంటాం? ఓకేనా, గుడ్లు పెట్టే జీవులను డాష్ అని పిలుస్తారు. సో చూడండి, సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ బేస్డ్ అపాన్ బర్త్. అంటే బర్త్ ఎలా ఇస్తారో ఒక ఆర్గనిజమ్స్ కి దాన్ని బట్టి 2 టైప్స్ చెప్తాం. దట్ ఈస్ ఓవిపారిస్ అండ్ ద వివిపారిస్. ఓవిపారిస్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ద ఎగ్ లేయింగ్ మ్యామల్, ఎగ్ లేయింగ్ ఆర్గనిజమ్స్. ఏవైతే వివిపారస్ ఉన్నాయో డైరెక్ట్ బర్త్ టు ద చైల్డ్, డైరెక్ట్ గా చైల్డ్ కి బర్త్ ఇస్తారో, డైరెక్ట్ బర్త్ టు చైల్డ్, వాటి మనం వివిపారస్ అంటాం. మనకి ఏమడిగాడు? ఎగ్ లేయింగ్ అడిగాడు. అంటే ఏంటి? ఓవిపారస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ సి ఓవిపారస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి? ఓకేనా, రైజోమ్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ద ప్లాంట్ గురించి సంబంధించింది అనమాట. సో ప్లాంట్ లో లైక్ జింజర్ కానీ టర్మరిక్ కానీ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ రైజోమ్ ఆర్గనిజమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వివిపారస్ వచ్చేసరికి విచ్ ఇస్ ద డైరెక్ట్ బర్త్ టు ద బేబీ, బేబీకి డైరెక్ట్ బర్త్ ఏదైతే ఇస్తుందో దట్ ఈస్ కాల్డ్ అస్ వివిపారస్, లైక్ హ్యూమన్స్, డాగ్స్. ఓకేనా, ఇవన్నీ. అండ్ నెక్స్ట్ రీజనరేటివ్ ఆర్గనిజం అంటే ఏంటి అంటే లాస్ట్ పార్ట్ ని మళ్ళీ తెచ్చుకోవడం అనమాట. ఓకేనా, లాస్ట్ పార్ట్ ఈస్ అగైన్ ఫామ్, మళ్ళీ ఫామ్ అవుతే దాన్ని రీజనరేటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్, దాని లాస్ట్ పార్ట్ ఏంటంటే మళ్ళీ దాని నుంచి న్యూ ఆర్గనిజం అనేది వస్తుంది. ఓకేనా, సో లైక్ దట్ ఈస్ కాల్డ్ as regenerative. సో మనకి ఎగ్ లేయింగ్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఓవిపారస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. animals from class dash are warm blooded animals. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో వార్మ్ బ్లడెడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో డాష్ వర్గానికి చెందిన జంతువులు ఉష్ణ రక్త జీవులు అన్నారు. వాట్ ఈస్ ద వార్మ్ బ్లడెడ్ యానిమల్స్? వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి? వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే వేటి యొక్క టెంపరేచర్ అయితే కాన్స్టెంట్, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో బయట టెంపరేచర్ ఎలా ఉన్నా ఇన్సైడ్ ద బాడీ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, అంటే బయట వర్షం పడుతున్నా నీ బాడీ టెంపరేచర్ ఒకలాగే ఉంటుంది, బయట చలేస్తున్నా నీ బాడీ టెంపరేచర్ ఒకలాగే ఉంటుంది. సో బయట బాగా ఎండగా వస్తున్నా నీ బాడీ టెంపరేచర్ ఒకలా ఉంటుంది. సో బయట టెంపరేచర్ కి సంబంధం లేకుండా నీ టెంపరేచర్ ఒకేలా ఉంటే దాన్ని వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద హ్యూమన్స్. మన టెంపరేచర్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనమాట. సో దోస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వార్మ్ బ్లడెడ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది? ఓకేనా, సో రెప్టీలియా ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్. ఇంకో దాన్ని ఏమంటా అంటే కోల్డ్ బ్లడెడ్ అంటాం అనమాట. అంటే ఏంటి అంటే టెంపరేచర్ అంటే అట్మాస్ఫియర్ కి తగ్గట్టు దాన్ని బాడీ టెంపరేచర్ చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా, అకార్డింగ్ టు అట్మాస్ఫియర్
ఇట్ చేంజ్ ఇట్స్ టెంపరేచర్స్. దాని టెంపరేచర్ని చేంజ్ చేసుకుంటుంది. దాని టెంపరేచర్ని చేంజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోల్డ్ బ్లడెడ్. సో రెప్టీలియా, ఓకేనా, ఏవైతే రెప్టీలియాస్ ఉన్నాయో కోల్డ్ బ్లడెడ్, ఫిషెస్ కూడా కోల్డ్ బ్లడెడ్, ఆంఫీబియన్స్ కూడా కోల్డ్ బ్లడెడ్. మరి ఏంటి అంటే దట్ ఈస్ ఓన్లీ ద ఏవ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బర్డ్స్, ఓకేనా. పక్షులు, ఏవైతే పక్షులు ఉన్నాయో దోస్ ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. హ్యూమన్స్ ఎలా అయితే కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ అంటే ఒకే రకంగా బాడీ టెంపరేచర్ని చేస్తారో సేమ్ పక్షులు కూడా అదే విధంగా ఒకే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి అనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the average amount of urine that an adult human produces in 24 hours? ఓకేనా. సో ఒక మనిషి సగటున 24 గంటల్లో ఉత్పత్తి చేసే మూత్ర పరిమాణం ఎంత అంటే ఒక 24 అవర్స్ ఎంత యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ యూరిన్ ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి మనకి కిడ్నీ. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ అంటే దట్ ఈస్ బ్లడ్ ప్యూరిఫికేషన్. ఓకే, రక్తాన్ని శుద్ధి చేయడం అంటే బ్లడ్ ప్యూరిఫై చేయడం అనమాట. సో ఎంత బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది అంటే డేకి 180 లీటర్స్ పర్ డే చేస్తుంది అనమాట. ఈ 180 పర్ లీటర్స్ డేలో మనకి ఎంత యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే దట్ ఈస్ 1.2 to 1.8 లీటర్స్ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఏంటి 1.5 2.5 ఇది చాలా ఎక్సెసివ్ అనమాట. ఇది కూడా ఎక్సెసివ్ 2 అండ్ 1.5 కాదు 1.8. ఓకేనా. సో అకార్డింగ్ టు ద ఎన్సీఆర్టీ అండ్ మోస్ట్ ఆఫ్ ది బయాలజీ బుక్స్ 1 to 1.8 లీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా. రెండు సిమిలర్ గానే ఉన్నాయి కదా, ఏంటి అంటే అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డేకి ఇంత యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అయిపోతే ఏమంటాము అంటే విచ్ ఈస్ నోన్ టు బి ద పాలియూరియా. when there is more urine production, ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలియూరియా. అండ్ నెక్స్ట్ ఈజ్ అన్యూరియా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ యూరిన్. అసలు యూరినే ఫామ్ అవ్వట్లేదు, యూరినే ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే దట్ ఈజ్ అన్యూరియా. అండ్ ఆలిగోరియా విచ్ ఈజ్ లో అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికన్నా చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓలిగోరియా. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్స్ మనకి ఎంత అన్నాడు కాబట్టి 1 to 1.8 లీటర్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సెక్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ డిటర్మైన్డ్ బై ఏ. ఓకేనా. సో చూడండి, ఒక వ్యక్తి లింగాన్ని నిర్ణయించేది ఏమిటి? వాట్ ఈస్ ద సెక్స్ అండ్ లింగం అంటే ఏంటి? దట్ ఈస్ ద జెండర్. ఓకేనా. అంటే మేల్ ఆర్ ఫీమేల్, ఆ పర్సన్ మేలా ఫీమేలా అని ఎలా చెప్తాం. ఓకేనా. లెట్స్ సీ ద హార్మోన్స్. ద క్రోమోజోమ్స్ ప్రెసెంట్ ఇన్ ద స్పర్మ్ మీద ఉన్న క్రోమోజోమ్స్. అసలు టోటల్ మొత్తం ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి హ్యూమన్ లో అంటే దట్ ఈస్ 46. అంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనే ఉంటాయి అనమాట. ఈ 23 pairs ని 2 types కింద చెప్పుకుంటాం. 22 pairs అండ్ 1 pair. ఈ 22 pairs ఏమంటామంటే ఆటోజోమ్స్ అంటాం, విచ్ ఈస్ ఫర్ ది క్యారెక్టర్స్ అలాంటి వాటికి. సో ఇదేంటి అంటే ఆలోజోమ్స్. దీన్ని ఏమని పిలుస్తాము అంటే దట్ ఈస్ ద సెక్స్ క్రోమోజోమ్. సెక్స్ క్రోమోజోమ్ అని పిలుస్తాం. అంటే ఈ సెక్స్ క్రోమోజోమ్ ఎలా ఉంటుంది అంటే XX అండ్ XY. ఓకేనా. XX అయితే ఫీమేల్ అని చెప్తాం అనమాట, అమ్మాయి. అదే XY అయితే మేల్ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు స్పర్మ్ అండ్ ద ఓవర్. ఓకేనా. సో ఫీమేల్ స్పర్మ్ లో ఏముంటుందంటే X. అది ఏదైనా 2 X క్రోమోజోమ్లనే కదా, సో X ఏ ఉంటుంది. మేల్ స్పర్మ్ లో ఏముంటుందంటే ఉంటే X ఉండొచ్చు లేదా Y ఉండొచ్చు. ఓకేనా. సో మన గ్యామిడ్స్ అంటాం అనమాట. ఓవమ్ అండ్ స్పర్మ్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యామిడ్స్. సో ఈ గ్యామిడ్స్ లో అనేది మనకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. సో దాంట్లో 1 సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఫీమేల్ అయితే దర్ ఈస్ నో డౌట్. ఓకేనా, XA. ఓకే, మేల్ అయితే XY. అంటే ఫీమేల్ లోకి ఏ క్రోమోజోమ్ వస్తే దాన్ని బట్టి మనం జెండర్ చెప్తాం. ఇఫ్ ద మేల్ పేరెంట్ నుంచి X వచ్చింది అనుకోండి అమ్మాయి అని చెప్తాం. అదే మేల్ పేరెంట్ నుంచి Y వచ్చింది అనుకోండి అప్పుడు అబ్బాయి అని చెప్తాం. అంటే బేస్డ్ అపాన్ ది స్పర్మ్. ఓకేనా. స్పర్మ్ లో ఉన్న క్రోమోజోమ్ బట్టి చెప్తాం. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. రిమైనింగ్ ఏంటి? ద క్రోమోజోమ్స్ ప్రెసెంట్ ఇన్ బోత్ స్పర్మ్ అండ్ ఓవమ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ ఆఫ్ ది పేరెంట్స్. స్పర్మ్ ఓవమ్ మీద ఉన్న క్రోమోజోమే కాకుండా ఈవెన్ పేరెంట్స్ యొక్క డైటరీ హ్యాబిట్స్ ద్వారా ఎప్పుడు సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి చేంజ్ అవ్వ. ఇట్స్ ఎ రాంగ్ థింగ్, ఇట్స్ ఎ మిత్. అండ్ ద క్రోమోజోమ్ ప్రెసెంట్ ఇన్ ఓవమ్ లో ఎప్పుడు X క్రోమోజోమే ఉంటుంది కదా, సో దాంట్లో మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే క్రోమోజోమ్ X Y అంటేనే దాన్ని బట్టి చెప్తాం. సో ఆప్షన్ సి కూడా కాదు. అండ్ ద క్రోమోజోమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ స్పర్మ్ అండ్ ఓవమ్. రెండిట్లో ఉన్నదాన్ని బట్టి కాదు, బేస్డ్ అపాన్ స్పర్మ్ బట్టి. ఎందుకంటే ఓవమ్ ఈస్ కాన్స్టెంట్ X. సో స్పర్మ్ X పంపిస్తే మేల్, అది Y పంపిస్తే ఫీమేల్. సో నాట్ ఇన్ ద బోత్. సో జెనెటిక్ క్యారెక్టర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నాట్ ఫర్ ది జెండర్ అంటే లైక్ సెక్స్ డిటర్మినేషన్ కి అయితే కాదు. ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
Let's see the next question. When is carbon dioxide produced as a waste product in plants? ఓకేనా. సో చూడండి, మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే వ్యర్థ పదార్థంగా విడుదలవుతుంది, ఏ సిచ్యువేషన్స్ లో వేస్ట్ ప్రొడక్ట్ కింద కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో లెట్స్ సీ ద ఆప్షన్స్. రెస్పిరేషన్. యా, వాట్ ఈస్ ద రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏదైతే విచ్ ఇస్ కన్వర్టింగ్ ఎనర్జీ, ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. ఓకేనా, అంటే గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసి, ఇప్పుడు దాంట్లో ఒక గ్లూకోజ్ ఉందన్నమాట, ఆ గ్లూకోజ్ ని ఆక్సిజన్ తో కలిపి బ్రేక్ డౌన్ చేసి ఏదైతే ఏటీపీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ మాలిక్యూల్, ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాము. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. సో ఏ టైంలో దీన్నే మనం రెస్పిరేషన్ అంటాం. సో ఎందుకు రెస్పిరేషన్ అంటున్నావు అంటే చూడండి, ఆక్సిజన్ ఎప్పుడైతే నువ్వు ఇన్హేల్ చేస్తావో ఆక్సిజన్ గ్యాస్ తీసుకుంటావు, అప్పుడు నీ ఆక్సిజన్ ఇస్ బైండ్స్ విత్ ద బ్లడ్. అది వెళ్ళి మన గ్లూకోజ్, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిన ఏదైతే గ్లూకోజ్ ఫామ్ అయిందో ఆ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని వేస్ట్ ప్రొడక్ట్ కింద చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఎక్కడ జరుగుతుంది అంటే రెస్పిరేషన్, శ్వాసక్రియలో జరుగుతుంది అన్నమాట. ఇదంతా గ్లూకోజ్ అన్ని విచ్ఛిన్నం చేసి అదంతా. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసిన్సిస్ లో వేస్ట్ ప్రొడక్ట్ కింద యూజ్ చేయదు. ఓకేనా, ఇంకా దాన్ని యూజ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ కలిసి మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో నాట్ ది ఫోటోసింథసిస్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? విచ్ ఇస్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. వాటర్ ఏదైతే ఎవాపరేట్ అయిపోతుందో ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. దీంట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని చూడడం అనమాట. సో ఆప్షన్ సి కాదు. అండ్ డ్యూరింగ్ బోత్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ కాదు, ఇంకా ఆటోమేటిక్ ఆప్షన్ డి కూడా కాదు. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ప్రెసెంట్? ఓకేనా, హ్యూమన్ బాడీలో రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏముంది? ఓకేనా, సో మన మానవ శరీరంలో శ్వాస పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది? సో వాట్ ఈస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్? పిగ్మెంట్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ద కలర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్. కలర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ ని మనం పిగ్మెంట్ అన్నమాట. సో మన రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది మెయిన్ గా? విచ్ ఈస్ ద ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం. సో ఇన్హలేషన్ టైంలో ఏం తీసుకుంటాం? ఆక్సిజన్ తీసుకుంటాం. ఈ ఆక్సిజన్ వెళ్ళి దేనికి బైండ్ అవుతుంది అంటే బ్లడ్ లో దేనికి బైండ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద హిమోగ్లోబిన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి? వితౌట్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారీ చేయడం కష్టం. సో రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే పిగ్మెంట్ ఏంటి? హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫర్ ది ప్రొడ్యూసింగ్ రెడ్ కలర్ ఇన్ ద బ్లడ్ లో మనకి రెడ్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద పిగ్మెంట్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. సో చూడండి, ప్లాస్మా అండ్ డబ్ల్యూబీసీ అని ఇచ్చారు. ప్లాస్మా ఇస్ పేల్ ఎల్లో కలర్ అండ్ డబ్ల్యూబీసీ కలర్లెస్. ఓకేనా, సో దీని నుంచి అయితే రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుదు అనమాట. సో కాదు. అండ్ బ్లడ్ ప్లాస్మా పేల్ ఎల్లో కలర్, ఇది మన ప్రోటీన్స్ లైక్ ఆల్బుమిన్ అండ్ ప్రోథ్రోంబిన్, ఫైబ్రోజన్ అలాంటి ఫ్యాక్టర్స్ ని క్యారీ చేస్తుంది తప్ప ఇట్స్ నాట్ ఫర్ రెస్పిరేటరీ పిగ్మెంట్. ఆర్బీసీ సెల్స్, ఎస్, మన హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ లో ఎక్కడ ఉంటుంది అంటే ఆర్బీసీ సెల్స్, ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది అనమాట. అండ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ నో. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దిస్. ఓకేనా, రెడ్ బ్లడ్ సెల్స్. ఎందుకు అంటే హిమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటుంది కాబట్టి. ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవి, అండ్ మళ్ళీ రేపటి సెషన్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.